మన టామీ అయితే స్నానం పూర్తయినది అండ్ వీడు ఇప్పుడు చూడ్చుకుంటాడు. చూడండి గాయస్ ఎంత చక్కగా చూడ్చుకుంటా ఉన్నాడు. బాబాయ్ మన టామీకి స్నానం చేపిస్తాం చాలా రోజులైంది. అవురా, వీరికి స్నానం చేయక చాలా రోజులు అవుతుంది. ఎండకు కూడా ఓపడం లేదు. ఇంట్లో వచ్చి మాటికి పడుకొని ఆడుకొని అంటా ఉన్నది. చేసుకుంటావా టామీ? చేసుకుంటావా? మంచిగా చేసుకో. అట్లయితే ఈరోజు టామీ గడికి స్నానం చేపిద్దాం మనం. హాయ్ గైస్, వచ్చిండ్రా? నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద శ్రీనివాస్ బ్లాగ్స్. సో గైస్, ప్రజెంట్ అయితే ఈరోజు మా టామీ గడికి స్నానం చేపిద్దాము. చాలా రోజులు అవుతుంది వీడికి స్నానం చేపించక. ఎండ తీవ్రతకు ఓపడం లేదు. ఇంట్లోకి వచ్చి ఎక్కడంటే అక్కడే పడుకుంటా ఉన్నది. అండ్ వీటి దగ్గర ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే మనం ప్రతి ఒక్క కుక్కకు స్నానం చేసిన తర్వాత ఏదో ఒక టవల్ను ఏదో గుడ్డ తీసుకొని తుడుసాం కదా ఫ్రెండ్స్. అలా కాకుండా వీడికి ఒక అండ్ మన గోనె సంచిని వేస్తే వాడంతటా వాడే తుడుచుకునే. హే గైస్, మనం అయితే టామీ గడికి స్నానం చేయించాలంటే అండ్ ఒక డబ్బా కానీ ఒక లోటా కానీ ఏదైనా ఒకటి తీసుకుందాం. షాంపూ తీసుకుందాం. ప్రజెంట్ అయితే లోటా తీసుకుందాం. టామీకి స్నానం చేయడానికి జగ్గుతో పాటు షాంపూ కూడా తీసుకుందాం. ఆ షాంపూ గూట్లో ఉంది. షాంపూని ఎలా తీసుకోవాలనో షాంపూ దగ్గర పోకుండా తీసుకోవాలి. నీ దగ్గర ఏముంది? నా దగ్గర మంత్రం ఉంది. దాన్ని ఎట్లా తీసుకోవాలో నాకు తెలుసు. అవునా? దబ్బక్రాబ్రా దబ్రకాబ్రా దబ్రకాబ్రా దబ్బక్రాబ్రా దబ్బక్రాబ్రా. A few moments later. అయితే టామీ గాడిని అండ్ స్నానం చేసే దగ్గరికి బాత్రూమ్ దగ్గరికి తీసుకెళ్ళాలంటే వాడు రాడు. వాడికి కొంచెం రొట్టె వేస్తే వాడు మనతో వెంట వస్తాడు. అప్పుడు వాడికి నిమ్మలంగా స్నానం చేయొచ్చు గ్యాస్. అండ్ అంతవరకు వేచి చూడండి. అండ్ కంటిన్యూగా మనమైతే బ్లాగ్ అయితే కిర్రాక్ అంటుంది. అండ్ చాలా మంచి బ్లాగ్. ఎందుకంటే మూగ జంతువులకు స్నానం చేయించడం అండ్ వాటిని మంచిగా పోషణ చేయడం అనేది చాలా మంచిదే కదా ఫ్రెండ్స్. అందుకనే అండ్ మన వీడియో రూపంలో తీసి మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఈరోజు మా రామకృష్ణను మన అభిషేక్ షూట్ చేస్తూ ఉన్నాడు వీడియో. అండ్ అఖిల్ కూడా ఉన్నాడు. అండ్ మనోహర్ మన టామీ గాడికి రొట్టె తీసుకురావడానికి వెళ్ళిండు. అండ్ లాస్ట్ వరకు కొంచెం చూడండి. అండ్ చూసి మరియు నచ్చితే మాత్రం ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు గైస్. అండ్ ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం. మనం వెళ్ళినాక మన టామీ గాడికి స్నానం చేపిద్దాం. ఓకే. సో ఫ్రెండ్స్, మన మనోహర్ పోయి మా అన్న కొడుకు రొట్టె తీసుకొచ్చిండు టామీ గాడికి. అండ్ ఈ రొట్టె వేస్తే మనకు టామీ గాడు బాత్రూమ్ దగ్గరికి వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వాడు బాగా చల్లగా పడుకున్నాడు. అండ్ ఇక్కడ జరుగు మనోహర్, చూడు ఏ విధంగా అయితే పడుకున్నాడు. టామీ దా 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 దా. వీడికి టామీ గాడికి రొట్టె వేద్దాము. అండ్ రొట్టె తింటాడంట. చూడండి ఏ విధంగా ఉరకలేస్తూ ఉన్నాడు. అండ్ తింటు టామీ రొట్టె తిన్నాక వాడికి స్నానం చేపిద్దామప్పా. ఎందుకంటే వాడి ఆకలిని కొంచెం తీర్చిన వాళ్ళం అవుతాం. ఎందుకైతే చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ మనమైతే వాడికి స్నానం చేపియక. అండ్ ఒక వీడియో చేశాను అనుకోని అతిథి అని. అండ్ చూడకపోతే డెఫినెట్గా అయితే ఇక్కడ ఎండ్ కార్డ్లో ఇస్తాను. అండ్ ఆ వీడియో కూడా చూసేయండి. ఇప్పుడైతే మనం టామీ గాడు రొట్టె తింటున్నాడు. వెయిట్ చేద్దాం. రొట్టె తిన్న దగ్గర రొట్టె తిన్నాక వాడికి అయితే ఖచ్చితంగా స్నానం చేద్దాం. ఓకే రామకృష్ణ? అండ్ వీళ్ళు కూడా మనకు టామీ గాడికి కొంచెం సాయం చేస్తారు. అండ్ చాలా రోజులు అవుతుంది వాడికి స్నానం చేయక. నిమ్మలంగా రొట్టె తింటున్నాడు టామీ గారిని. స్నానం చేపిస్తాం గాయస్. టామీ టామీ సో గాయస్, చూడండి ఏ విధంగా Living life every day, late at night, not okay. All I want
and I pray. All I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything, so I'ma just keep buying everything. See you in the next life, have to be a better me. I don't think that my head's on. మంచిగా స్నానం చేసుకుంటున్నాం చూడండి గాయస్. మనోహర్ షాంపింగ్ వీరికి షాంప్ వేద్దాం. కింద పడ్డదా అదే నాకు కుక్కలేమో చెడ్డ అనిపిస్తుంది. మన టామీ అయితే స్నానం పూర్తయినది. అండ్ వీడు ఇప్పుడు తూడ్చుకుంటాడు. గోనె సంచి ఉంటుంది కదా ఫ్రెండ్స్, గోనె సంచి వేస్తే వాడు వానంతట వాడే తూడ్చుకుంటా ఉంటాడు. అండ్ చూడండి. అండ్ టామీ దా తూడ్చుకుంటా. టామీ దా, ఏ టామీ దా, టామీ దా తూడ్చుకో కదా, దా దా టామీ, టామీ దా ఇంకో గొడవ సంచి తీసుకో మనోహర్. చాలా చక్కగా దూడ్చుకుంటూ ఉంటాడు. ఇంత మంచిగా దూడ్చుకుంటాడు అమ్మ మా టామీ గారు అయితే. చూసుకో టామీ చూసుకోమ్మా. టామీ చూడండి గాయస్ ఎంత చక్కగా తెలిసేపట్లో మొత్తానికి మొత్తం ఆరిపోయినాడు. చూసుకో టామీ, టామీ చూసుకో చూసుకో కొద్దు చూసుకో. కొరికితే నీకు చాక్లెట్ ఇయ్యం. టామీ ఫ్రెష్ అయిపోయిన టామీ మొహం తుడుచుకో, మొహం 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 ముఖం తుడుచుకోరా టామీ, ముఖం తుడుచుకో తుడుచుకో. సో గైస్ అండ్ ఇంకొకటి ఏంటంటే, అండ్ డాగ్ లవర్స్ ఉంటే ఖచ్చితంగా అయితే మన వీడియో మీకు నచ్చుతుంది. నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి. మీలో ఖచ్చితంగా డాగ్ లవర్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గాయస్. ఓకే గాయస్. అండ్ రామకృష్ణ ఏమన్నా మాట్లాడతావా? మాట్లాడు. డాగ్ మన టామీ గారికి స్నానం చేపిస్తే నీకు ఎలా అనిపించింది? నాకు చాలా ఆనందంగా అనిపించింది. అది తుడుచుకునేటప్పుడు అయితే జంతువులు నాకు కూడా చాలా మంచిగా అనిపించింది, మస్తు అనిపించింది. నీకు మనోహర్? జంతువులు కూడా ఎలా ఉంటాయని నీకు అఖిల్? నాకైతే మా కుక్కలు అయితే గలీజ్ మురికిలో పండుకొని వచ్చి ఇంటి బయట పొడరాడతాయి, కానీ ఇలాంటి కుక్కని ఎప్పుడు చూడలేవా? సో గాయస్ ఇలాంటి టామీని నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాం అబ్బా. చాలా మంచి టామీ. అండ్ తను చెప్పినట్టు వింటుంది. అండ్ ఒక మూగ జంతువును మనం ఎంత ప్రేమిస్తే అది కూడా మనల్ని అర్థం చేసుకొని అండ్ నడుస్తుందని అనుకుంటున్నాను. సో గాయస్ మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. డెఫినెట్గా నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకే. సో గాయస్ అండ్ అంత చక్కగా
టామీ గాడు అయితే స్నానం చేసుకొని అండ్ మనం చెప్పినట్టు తను నడుచుకొని ఎంత చక్కగా తుడుచుకున్నదంటే చాలా చక్కగా తుడుచుకున్నది అబ్బా మా టామీ గాడు అయితే. అండ్ చాలా రోజుల తర్వాత అనుకోని అతిథి అని ఒక వీడియో చేశాను. అండ్ వాడు చిన్నగా ఉండే అప్పుడు, ఇప్పుడు పెరిగి పెద్ద అయినాడు. అండ్ చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ వాడికి స్నానం చేయక. అండ్ స్నానం చేయించినాము. అండ్ ఓవరాల్గా అయితే మీకు చూపిద్దామని అండ్ ఒక మూగ జంతువు ఏ విధంగా ఉంటుందనే ఈ వీడియో పర్పస్ ఈ వ్లాగ్. అండ్ నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి గైస్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ శ్రీనివాస్ రాక్ నేచర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. అండ్ ఇలాంటి మంచి మంచి విలేజ్ వ్లాగ్స్ అండ్ బయట నేను ఎక్కడికైనా వెళ్తే మంచి మంచి వ్లాగ్స్ మీకు అందిస్తూ ఉంటాను మన ఛానల్లో. అండ్ ఇప్పుడైతే మన వ్లాగ్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా చూసి వెళ్ళిపోయే ముందు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మన ఛానల్ ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో గైస్ అండ్ దెన్ బాయ్. నెక్స్ట్ బ్లాగ్లో మంచి బ్లాగ్ ఉన్నటువంటి బ్లాగ్ను మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ సీ యూ సూన్ వన్స్ అగైన్. బాయ్.